ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నా దేవా నన్ను తప్పించు, నన్ను తరిమి వారుల నుండి నన్ను తప్పించు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని చెంత తెచ్చున్నాడంట. భక్తుడు అంటాడు, దేవా యెహోవా నీ చెంత తెచ్చి ఉన్నాను. ఎవరైతే దేవుని వద్దకు వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకుంటారో, చెంత తెచ్చడం అంటే ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టడం. ఎవరైతే ఆ విధంగా మొరపెడతారో, ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు. ఆపదల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, అప్పుల నుంచి, శ్రమల నుంచి, శోధల నుంచి, నష్టాల నుంచి, వ్యాధుల నుంచి, హృదయ వ్యాధుల నుంచి కూడా దేవుడు వారిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు? ఆయన సన్నిధికి వచ్చి మొదలు పెడితే, ఆయన సన్నిధికి వచ్చి ఆయన శబ్దం వచ్చితే నేను తప్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి సమస్య అయినా కానీ, ఎటువంటి శ్రమ అయినా కానీ దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. అయితే కొన్నిసార్లు తప్పించడంలో ఆలస్యం జరుగుతుంది, కొన్నిసార్లు తొందరగా తప్పిస్తాడు. ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. మనం ఒక విషయంలో ప్రార్థన చేసినప్పుడు అది వెంటనే మనకు జరగట్లేదంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించట్లేదు కాదు, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించట్లేదు కాదు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏ పరీక్ష? విశ్వాస పరీక్ష. దేవుడు నిన్ను విశ్వాసం పరీక్షిస్తున్నాడు. ఈ మనుషుడు ఉంటాడా లేదా ఈ మనిషి ఉంటుందా, నేను చెప్పిన మాటలో ఉంటుందా లేదా అని దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ఎవరి ద్వారా పరీక్షిస్తాడు? తల్లిదండ్రుల ద్వారా పరీక్షిస్తాడు, భర్త ద్వారా పరీక్షిస్తాడు, అత్తమావ ద్వారా పరీక్షిస్తాడు, సేవకుల ద్వారా పరీక్షిస్తాడు, సమస్యల ద్వారా పరీక్షిస్తాడు, కష్టాల ద్వారా పరీక్షిస్తాడు, అప్పుల ద్వారా పరీక్షిస్తాడు, శ్రమల ద్వారా పరీక్షిస్తాడు. చూసారా? ఆర్థిక పరమైన ఇబ్బందులు పెట్టి వాటి ద్వారా పరీక్షిస్తాడు. ఎందుకు నా జీవితం అనుకునేంత వరకు కూడా దేవుడి పరీక్ష ఉంటుంది నీకు. ఇంకో సంగతి తెలుసా? దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? ఎందుకు పరీక్షిస్తాడు తెలుసా? ప్రేమించారా? ఆయన నిన్ను ప్రేమిస్తాడు కనుక. నిన్ను ప్రేమించే దేవుడు ప్రేమించే వాడినే పరీక్షిస్తాడు. దేవుడు నాకు చెప్తుంది. అట్లా పరీక్షించాడు, వదిలేస్తాడంటే వదిలేస్తాడు. అర్థమవుతుందా? దేవుడు పరీక్షలో నువ్వు ఉన్నావంటే దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావన్నాక అది గుర్తుపెట్టుకో. దేవుడు నమ్ముకుని కూడా, దేవుడు నువ్వు కరెక్ట్గా జీవిస్తున్నా కూడా నువ్వు ఇంకా వేదంలో ఉన్నావంటే, ఇంకా నీ సమస్యలు తెస్తుంటే, ఇంకా నీకు అప్పులు ఉన్నాయంటే, ఇంకా నీ సమస్యలు ఉన్నాయంటే, ఇంకా నీకు శోధనలు నలుగు దిశల నుంచి నీకు శోధనలు వస్తున్నాయంటే, ఇంకా వస్తున్నాయంటే దేవుని దృష్టి, దేవుని ప్రేమ నీ మీద ఉంది. అది తెలుసుకోలేక చాలా మంది దేవుడిని విడిచిపెట్టేశాడు. దేవుడిని నేనేం ద్రోహం చేశాను, నేను అన్ని చర్చికి వెళ్తున్నాను, సందాయిస్తున్నాను, దేవుడి మాట మీద ఉంటున్నాను, ఇంకా నాకు దేవుడు సహాయం చేయట్లేదని చెప్పి దేవుడి మీద అనుకుంటారు. ఎవరండి? ఎవరండి? తెలుసుకోలేని వాళ్ళు. దేవుని ప్రేమ నీ మీద ప్రేమ ఉంది, దేవుని దృష్టి ఉంది, దేవుడి మీద కృప చూపిస్తున్నాడు ఇంకా అని తెలుసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, దేవుని దృష్టి నీ మీద ఉంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించేంత కాలం కూడా దేవుని దృష్టి నీ మీద ఉండాలి. నేను విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి నువ్వు ఏ రోజు మర్చిపోలేదు కనుక. దేవుని సన్నిధిని మర్చిపోయినంత కాలం దేవుడు నిన్ను మర్చిపోయాడు. మనమైనా మర్చిపోతాం కానీ దేవుడు నిన్ను మర్చిపోయాడు. అది నువ్వు తెలుసుకోవాలా, నువ్వు తెలుసుకోవాలా. ఒక సహోదరి ఒక దగ్గర నన్ను మీటింగ్ పిలిచినాడు. 3 రోజుల మీటింగ్ అది. ఆ మీటింగ్ అయిపోయి చర్చిలోని మీటింగ్ అది పిలిచారు. పిలిచిన తర్వాత ఒక సహోదరి అంటే చాలా ముసలావిడ,
చాలా ముసలావిడ వణుక్కుంటూ కర్ర పట్టుకొని ఆ చర్చికి వచ్చింది ఆవిడ. నా దృష్టి ఆమె మీద పడింది. ఎందుకు పడిందో తెలుసా? ఆ ముసలావిడని కాదు కానీ, ఆమె వణుకుతుందని కాదు కానీ, ఆమె దగ్గర ఎంత బైబిల్ ఉందండి, పెద్ద బైబిల్ ఉంది, చిన్న బైబిల్ లేదు. నేను ఆమె నా దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయమని, ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేయమని చేపెట్టి ప్రార్థన చేసే ముందు, అమ్మ నీ పేరేందమ్మంటే ఏదో పేరు చెప్పింది, మర్చిపోయినా. అయితే చెప్పిన తర్వాత, అమ్మ ఇంతలా బైబిల్ ఎందుకమ్మా, నువ్వే వణుకుతున్నావు, నువ్వే కర్ర పట్టుకొని వణుకుతున్నావమ్మా, ముందన్నా ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అంటే, అయ్యా పలానా ఊరి నుంచి వస్తున్నావా, మంచిదమ్మా, బస్సులో వస్తున్నావా లేకపోతే ఆటోలో వస్తున్నావు అంటే, అయ్యా మా ఊరికి బస్సు లేదు, ఆటో లేదు, కనీసం రిక్షా కూడా లేదు, సైకిల్ కూడా లేదు, నేను నడుచుకుంటా వస్తున్నాను. అమ్మా ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్ల నుంచి కర్ర కొట్టేసుకుని వణుకుతూ చర్చకు వచ్చిందంటే ఆవిడ. అప్పుడు నాకు బాధేస్తున్నానమ్మా, సరే 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ కర్ర కొట్టేసుకుని వస్తున్నావు, బాగానే ఉంది, ఇంట్లో బైబిలు ఏడాది వస్తావమ్మా, చిన్న బైబిల్ ఉంటాయి కదా, చిన్న బైబిల్ ఉంటాయి కదా, మరి ఆ బైబిల్ ఎత్తుకొని పోవచ్చు కదమ్మా, ఇది ఏడ మాస్తాం, ఎంత దూరం ఏడ నడుస్తాం అంటే, ఆ వన్న మాటకి నేను షాక్ అయినా. అని చెప్పిన జవాబుకి ఏం చెప్పిందో తెలుసా? అయ్యా అంత దూరం నుంచి ఇంత దూరం రాగలిగానంటే ఎంత బైబిల్ నేను పట్టుకురాబట్టి. హల్లెలూయా! ఈ బైబిల్ నన్ను నడిపిస్తుందయ్యా, ఈ బైబిల్ నన్ను ఇంత దూరం తీసుకుని వస్తుంది, ఈ బైబిల్ నాకు బలం ఇస్తుంది. ఈ బైబిల్ మోస్తే యేసయ్య మోసి ఉంటుందయ్యా. నిజంగా ప్రేమేంది ఉంటారా? ఈ రోజుల్లో సెలవులో బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నారు కదా, బైబిల్ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారండి? ఎవరు? కొన్నాళ్ళు ముసలాళ్ళు కాదండి, ముసలాళ్ళు కా బైబిలే, ఎందుకంటే ఒకటి రాదుగా, తోట రాదుగా, కొన్నాళ్ళే స్టైల్గా ఏంది ఇంకుంటాయి, ఇంత ఉంటాయి, ఈ జేబులు పెడతారు, ఏడు పెడతారు కాలే కదా, ఇంత కనపడవు. అయ్యి కూడా అక్కడ బరువు అనుకుంటే సెల్లో చూసుకుంటుంటారు ఇక బైబిల్ని. చూసారు ఆవిడే ఉంటుంది, ఈ బైబిల్ మోస్తే యేసయ్య మోసి ఉంటుంది. అంత దూరం నుంచి నేనన్నానమ్మా, అంత దూరం నుంచి రావాల్సిన అవసరం ఉందమ్మా, దేవుడికి అన్నీ తెలుసు కదా, అక్కడే ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఈ పరిస్థితుల్లో తెలుసు కదమ్మా అంటే, ఆవిడింది నేను తీర్మానం చేసుకున్నానయ్యా, నేను నడిచినంతకాలం బ్రతికినంతకాలం ఈ సంధికి వస్తానని. హల్లెలూయా! హల్లెలూయా! ఆ మాటలు అంటుంటే నా ఒళ్ళంతా పొరగొచ్చిపోతుంది. ఉంటుంది, నేను నడిచినంతకాలం, నేను బ్రతికినంతకాలం ఆయన సన్నిధికి వస్తానని నేను తీర్మానం చేసుకున్నానయ్యా. మరి మన తీర్మానం అలా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఆవిడంట ఏ రోజు కూడా ఆయన చర్చి రాకుండా మానుకోలేదంట. బాగా లేకుండా వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనవరాలను ఎవరినొకరిని సైకిల్ మీద తీసుకొచ్చి ఇడిచిపెట్టి పోయిందాకా ఆమె అన్నది లేదు కదా, ఇంటికా పంతం పట్టి కూర్చోలేదంట. ఇడిపిస్తారా లేదన్ను, నువ్వు బాగాలేదమ్మా, మంచంలో కూర్చున్నావు, బాగా పోతులే, పాస్టర్ గారు అని చెప్పాడంట. అమ్మా ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తా కదమ్మా, ఎందుకమ్మా నువ్వు అంటే, కాదయ్యా నేను తీర్మానం తీసుకున్నాను, నేను బ్రతికినంతకాలం లేదా ఊపిరి పోయితే తప్ప నేను బ్రతికినంతకాలం, నేను నడిచినంతకాలం నేను వస్తానయ్యా. చూడండి ఎంత తీర్మానం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుడు ఎవరు మాట వినలేదండి. కొడుకు మాట, కోడల మాట, కూతుర్ల మాట, అల్లుల మాట, ఎవరు మాట వినలేదు ఆవిడ. తెలుసా ఆమెకి ఎన్ని సంవత్సరాలు తెలుసు? అది చెప్పలేదు. ఆమెకి 93 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? ఆ వయసులో కూడా నాకు అది పెద్దలేదు. ఆ వయసులో కూడా కర్రపోటు వేసుకుని వణుక్కుంటూ ఆమె వస్తుంది. ప్రేమేంద్ర ప్రతి గమనించండి, ఎంత భక్తి అండి, ఎంత భక్తి. ఎందుకు చెప్తానంటే ఆడ వారం రోజులు ఉన్నానండి. సోమవారం వెళ్ళాను, శుక్రవారం దాకా అక్కడే ఉన్నాను, నేను మీటింగ్లో ఉన్నాను.
అక్కడే ఉన్నాను. 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి నన్ను ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. ఆ ముసలాం అయ్యా నువ్వు రావాలా అని నన్ను నేను రావాలంటే ఆ పాస్టర్ గారు నేను చెప్తా కదా ఇంటికి తీసుకెళ్తే ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. కుర్రోళ్ళు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అందరూ ఉన్నారండి. సగం మంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, కానీ వాళ్ళు చర్చకి రావట్లేదు. చూడు, వయసు ఉంది, ప్రభుని నమ్ముకున్నారు, వాహనాలు ఉన్నాయి, వాళ్ళు చర్చకి రావట్లే. వయసు లేదు, అవునా కాదా, బలం లేదు, వాహనం లేదు. ఆవిడేం చేస్తుంది? రోజు కాదు, వారం మందికి వస్తుంది. మీటింగ్లు ఉంటే ఆ చర్చిలో ఉంటుంది. అసలు చర్చిలో ఉండమంటాడు. వీటికి చూడదా ఎందుకు చెప్తున్నాంటే ప్రియమైన బిడ్డరా, ఆమెకి ఎంత ఆసక్తి అండి. అసలు పాస్టర్ గారు ఉన్నారు, ఎందుకమ్మా నేనే వస్తాను, మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేసేస్తానమ్మా, నాకు బైక్ ఉంది, పాస్టర్ ఇద్దరం వస్తాము అంటే, కాదు కదయ్యా తీర్మానం చేసుకున్నాం. చూడండి ఆ పరిస్థితి పాస్టర్ చూసుకొని జారిపడ్డాడు. అయినా కానీ ఆమె ఒప్పుకోలేదండి. నేను కూడా కొన్నిసార్లు తప్పిపోయినా, అప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు తప్పిపోయినా, పోలేకపోయినా. ఆవును చూసి నాకు చిక్కొచ్చింది. అందుకని మనం అదే అంటున్నాడు, నా సన్నిధికి ఎవరు వస్తారో వారిని నేను ఆశ్రమిస్తా అంటాడు. వారిని పరీక్షిస్తాడు దేవుడు. పరీక్ష ఎందుకు నన్ను ప్రేమించే వారికి దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడు? డబల్ ఆశీర్వాదం ఉండడానికి. యోబు మహాభక్తుడు ఉందా? యోబు గ్రంథం తీయడం సార్, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవడం సార్, 1-2 వచనాలు. అసలు దేవుడి అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు యోబు గురించి. 1వ వచనం చదవమ్మా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చూడు 4 సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు అతనికి. ఏమి చేయడం ఉంటాయండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును 4 సర్టిఫికేట్లు కలిగిన వ్యక్తిని దేవుడు పరీక్ష పెట్టాడు. అది చూడు, నేను చెప్పాను, ఎవరైతే దేవుడు ప్రేమిస్తాడో, ఎవరైతే దేవుడు అభిమానిస్తాడో, ఆ మనిషి నా మనిషి, అతడు నావాడు అనుకుంటాడో వాళ్ళనే దేవుడు పరీక్ష పెడతాడు. అర్థమవుతుంది? ఎవరి గురించి అయితే సాక్ష్యం చెప్పాడో, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడో సైతాన్తో, అతన్నే దేవుడు ఏం చేశాడు? పరీక్ష ఎందుకు పెట్టాడు? డబుల్ ఆశీర్వాదం. లాస్ట్లో చూస్తే డబుల్ ఆశీర్వాదం వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సంగతి తెలుసండి, అంత మహాభక్తుడికి ఆయన కుటుంబంలో 10 మంది సంతానం. పాపాత్మనండి, పాపాత్మ. భార్య అండి, గయ్యాలి భార్య. భర్త అంటే ప్రేమ ఉంది, కానీ భార్య గయ్యాలి భార్య. కానీ ఈయన మహాభక్తుడు. చూశారండి ఎంత విచిత్రం అది. మరి ఆయన ప్రార్థనలన్నీ ఎడకపోతున్నాయి, ఆ మహాభక్తుడు ప్రార్థనలన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆయన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా? పరీక్ష. భార్య దగ్గర పరీక్ష యోగుకి, భర్త దగ్గర పరీక్ష, బిడ్డల దగ్గర పరీక్ష, తల్లిదండ్రుల దగ్గర పరీక్ష. చెప్పాను కదా నేను, అత్తమావ దగ్గర పరీక్ష, అందరి దగ్గర పరీక్ష, దైవ సేవకుల దగ్గర పరీక్ష, దేవుని దగ్గర కొన్ని పరీక్ష ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లిని ముందు పెట్టి నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు తల్లిని ప్రేమిస్తున్నావా, దేవుడిని ప్రేమిస్తున్నావా? నీ కొడుకుని ముందు పెట్టి పరీక్షిస్తాడు, నీ భర్తను ముందు పెట్టి పరీక్షిస్తాడు. భర్తను ప్రేమిస్తున్నావా, దేవుడిని ప్రేమిస్తున్నావా? నీ అత్తమామను ముందు పెట్టి పరీక్షిస్తాడు, వాళ్ళని ప్రేమిస్తున్నావా, దేవుడిని ప్రేమిస్తున్నావా? నీ సమస్యను ముందు పెట్టి
ఆయన పరీక్షిస్తాడు. సమస్యకి భయపడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా? ఎందుకు పరీక్ష? నిన్ను ప్రేమిస్తాడు ఆయన. ఆ పరీక్షలో నెగ్గాలి. యోబు పరీక్షలో నెగ్గాడండి. ఓడిపోయాడు, నెగ్గాడా? ఆయన నెగ్గినందువల్ల ఏమైంది తెలుసండి? పరిశుద్ధమైన కుమారులు పుట్టారు. మళ్ళీ ఆయనకి భార్య మారిపోయిందండి. అంతకుముందు 10,000 ఆస్తి ఉంటే 20,000 ఆస్తి అయింది. సుమారు చెప్తాను నేను, డబల్ అయింది. చూశారంటే ఆయన ఎంతకాలం బతికాడంటే 4 తరాలు బతికాడండి. వీళ్ళ బిడ్డలు చూసారండి ఆయన ఎంత ఆశించాడండి. చూశారంటే దేవుడి పరిచయం నిలిస్తే నీకు సంపూర్ణ ఆశ దేవుడు ఇస్తాడు. సంపూర్ణంగా దేవుడు అన్నిటిలో ఆశిస్తాడు. దేవుడు అన్నిటిలో ఆయన అన్నిటిలో డబ్బరాసం వచ్చిందండి. మరి ఆ పరీక్షలో నెగ్గుతున్నావా, ఓడిపోతున్నావా? నీ వద్ద నువ్వే పరిశీలన చేసుకోవచ్చు ఈరోజు.